చిక్కుడుకాయ కూర చేసుకుందామండి. ఈనెలు తీసి ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత పచ్చిమిరపకాయలు 4-5 తీసుకొని మిక్సీ ఆడించుకుందామండి. అందులో ఉల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ ఆడించుకుందామండి. ఇలా ఆడించిన పచ్చిమిరపకాయల కారం పక్కన పెట్టుకొని పోపు ఎండుమిరపకాయలు పోపు గింజలు అన్నీ వేసేసి అవి లైట్గా మగ్గిన తర్వాత లైట్గా మనం పట్టిన పచ్చిమిరపకాయల కారం వేసుకుందామండి. వేసుకున్న తర్వాత లైట్గా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మగ్గనివ్వండి. లైట్గా మగ్గనిచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ దాంట్లో 2 చిన్న ఉల్లిపాయలు కోసుకున్న సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. మగ్గనివ్వండి అది కూడా. తర్వాత మనం శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు అందులో వేసుకోండి. తర్వాత 1 నిమిషం మగ్గనిచ్చి దాని మీద వాటర్ పోసేసి ప్లేట్ పెట్టుకోండి. చాలా సిమ్లో పెట్టుకోండి కింద స్టవ్. అప్పుడు చాలా మంచిగా మగ్గుతుందండి. లైట్గా ఉడుకుతుంటుంది, అడుగంటదు, పైన మంచిగా వాటర్ దిగుతుంటుంది కాబట్టి బాగుంటుందండి. సగం మగ్గిన తర్వాత లైట్గా ధనియాల పొడి వేసుకోండి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ వాటర్ పెట్టి మగ్గనివ్వండి. కూర రెడీ అయిపోయిందండి. ఈసారి మీరు కూడా చిక్కుడుకాయ కూర చేసుకోవాలంటే ఇలా